పహల్గాం ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఇవాళ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. జమ్మూలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఛార్జ్ షీట్ వేయనుంది. జమ్మూ కశ్మీర్లోని పర్యాటక ప్రాంతం పహల్గాంలో ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులే. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. కేసులో పలు అరెస్టులు కూడా జరిగాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని జూన్ నెలలోనే అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. పహల్గాం దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్తాన్ పౌరులని, నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తైబాకు చెందిన వారని విచారణలో తేల్చారు. ఈ మేరకు ఇవాళ జమ్మూలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు విచారణ అధికారులు. పహల్గాం ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఇవాళ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. జమ్మూలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఛార్జ్ షీట్ వేయనుంది. జమ్మూ కశ్మీర్లోని పర్యాటక ప్రాంతం పహల్గాంలో ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులే. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. కేసులో పలు అరెస్టులు కూడా జరిగాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని జూన్ నెలలోనే అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. పహల్గాం దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్తాన్ పౌరులని, నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తైబాకు చెందిన వారని విచారణలో తేల్చారు. ఈ మేరకు ఇవాళ జమ్మూలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు విచారణ అధికారులు.